హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను సొరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఒంటికి చలవ చేసేవి ఇలా తక్కువ స్పైసెస్తో చేసుకుంటే చాలా మంచిది. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అడగంటకుండా కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో అయితే కారం అన్నది యాడ్ చేయమండి. సో ఎండుమిర్చి వేసుకోవటమే. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలకి కనుక, పెద్దవాళ్ళకి కానీ ఇలా కనుక చేసి పెట్టారనుకోండి, వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యేదాకా మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకోవాలి. ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫైనల్గా సొరకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా తక్కువ స్పైసెస్తో కనుక సొరకాయ కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.